ఎంకరేజీ పోర్ట్ ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా, నిశితమైన తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షాగ్లి తెలిపారు. కాకినాడ ఎంకరేజీ పోర్ట్ నుంచి విదేశాలకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం ఎంకరేజీ పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో లోడింగ్ జరుగుతున్న బియ్యాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ, మెరైన్ పోలీస్ టెక్నికల్ అధికారులు పోర్టు సిబ్బందితో కలిసి తీరంలోని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి సముద్రంలో లంగరు వేసిన ఈ షిప్ వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. నౌకలో అప్పటికే లోడ్ చేసిన బియ్యం నమూనాలను సేకరించి సిబ్బందిని లోడ్ చేస్తున్న బియ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ఎంకరేజీ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రెవెన్యూ, మెరైన్ పోలీస్ టెక్నికల్ అధికారులు పోర్టు సిబ్బందితో కలిసి సముద్రంలో బియ్యం లోడింగ్ జరుగుతున్న స్టెల్లా ఎల్ షిప్ను ఆకస్మికంగా తనిఖీ చేసి నమూనాలు సేకరించడం జరిగిందన్నారు. నౌకలోని 5 హెచ్ఎస్లో 52,000 టన్నుల లోడింగ్ సామర్థ్యం గాను 38,000 టన్నులు అప్పటికే లోడింగ్ జరిగిందన్నారు. దీనిలో బాయిల్ సైజ్తో పాటు 640 టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించామన్నారు. ఈ 640 టన్నుల బియ్యం కూడా గతంలో ప్రభుత్వం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని రిలీజ్ చేసిన స్టాక్గా గుర్తించినట్లు కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. కాకినాడ పోర్టు నుండి పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు నిరోధానికి నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని, అనుమానిత కార్యకలాపాలపై తనిఖీలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ తనిఖీలో జిల్లా కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, పోర్ట్ సీఐ పి సునీల్ కుమార్, ఏపీ ఎస్పీఎఫ్ అధికారి ఓ శ్రీధర్, పోర్ట్ కన్జర్వేటర్ వీరబాబు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇల్లీగల్గా పీడిఎస్ రైస్ తీసుకెళ్తాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే చూసొద్దాము ఎలా జరుగుతుంది ఎంత ఉందనే చూసాము. సో మొత్తం 5 హ్యాచెస్ ఉంటే ఆల్ 5 హ్యాచెస్కి అలాంగ్ టెక్నికల్ టీంలో వెళ్ళడం అండ్ శాంపుల్స్ అక్కడ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నాము అలాగే అక్కడ మీకు శాంపుల్స్ అది ఎనీవే మా కెమెరామెన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ సో వెయిట్ చేయలేకపోయాం. సో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీ గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. లోడింగ్ జరిగిన వాటిలో క్లోజ్ టు 640 టన్స్ మనకు పీడిఎస్ రైస్ ఉన్నట్టు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తుంది. మోర్లెస్ అంతా బాయిల్ రైస్ అలా ఉంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్